నమస్తే అండి, వెల్కమ్ టు థీమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో సమ్ బహాదూర్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ ఏంటంటే మీకు అందరూ తెలిసిందే, సమ్ బహాదూర్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ జనరల్, అంటే ఒక సోల్జరు ఒక ఇండియన్ ఆర్మీ జనరల్ ఎలా అయిండో లేకపోతే ఎట్లా అయినా అనేసి మూవీ ఒక బయోపిక్ లాగా అనుకోండి. సో మీకు అతనికి సంబంధించిన ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా అతని బయోపిక్ నడుస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఇందిరాగాంధీ, నెహ్రూ గారిది, తర్వాత చైనా వాళ్ళతో ఉన్న గొడవలు, తర్వాత బెంగాల్ సైడ్ గొడవలు, తర్వాత ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ సంబంధించిన గొడవల మీద ఇన్వాల్వ్మెంట్, కాశ్మీర్కి సంబంధించిన ఇష్యూస్ మీద ఈ సినారియస్ మధ్యలో ఇతని స్టోరీ ఏదైతుందో నడుస్తుంది అన్నమాట. సంబాదుది చాలా మటుకు విక్కీ కౌశల్ గారు, నేను చూసిన రివ్యూస్ ఇంటర్వ్యూస్ ప్రకారం చూసుకుంటే అతను సంబాదుర్ లాగా కరెక్ట్ చేసిండు అన్నారు. సో యాక్చువల్గా అయితే నాకు తెలియదు కానీ బాగుంది. ఆ ఫ్లోలా మీరు వెళ్ళిపోతారు. కొన్ని సీన్స్లో మీరు స్కిప్ చేస్తారు బై. ఒక బయోపిక్ లాగా మనకి మహానటి ఎట్లయితే బయోపిక్ ఎంత సక్సెస్ అయిందో నాకు సంబాదుడు అట్లనే అనిపిస్తుంది. కొన్ని సీన్స్లో నేను అడ్జస్ట్మెంట్ చేసుకున్న పర్లేదు, ఒక బయోపిక్ తీసుకుని కొన్ని చేంజెస్ చేయాలని. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో స్పెసిఫిక్గా న్యూస్ పేపర్లో వచ్చినట్టు ఎఫెక్ట్ కానీ ఓల్డ్ ఫుటేజెస్ ఏవైతే ఉంటాయో ఆర్మీకి సంబంధించినవి అవి కూడా బాగా చేసారు అన్నమాట. సో మంచిగానే తీసినట. తెల్లక లైఫ్ స్ట్రగుల్, ఒక సోల్జర్ నుంచి ఒక జనరల్ దాకా ఎట్లా పోయిందనేసి, ఫ్యామిలీ ఎట్లా సపోర్ట్ చేసింది, అతని సరౌండింగ్స్లో ఏమేమి ఉన్నాయని బాగా పోర్ట్రే చేసి అన్నమాట. సో విక్కీ కౌశల్ గారికి చాలా మంచిగా యాక్టింగ్ చేసిన నేనైతే పర్ఫెక్ట్గా అంటున్నాను. మంచిగా యాక్టింగ్ చేసిన విక్కీ కౌశల్ గారు. సో ఓవరాల్గా ఈ మూవీ చూసుకుంటే మాత్రమే నాకైతే చాలా బాగా నచ్చింది. రేటింగ్ చూసుకుంటే మాత్రం 3/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాం. నాకైతే మంచిగా అనిపించింది. మీకేమనిపించింది ఓటీటీలో చూసినాక? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.